హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి భారీ వర్షం. ఒక గంట నుంచి వర్షం పడుతూనే ఉంది. ఈ వర్షం చూస్తూ ఉంటూనే ఉన్నా. ఈ వర్షంలో వెళ్ళి వేడిగా ఏమన్నా తిందామా అనిపించింది. ఎందుకు మా హాస్టల్లోనే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కదా, రండి ఇదే తిందామనేసి ఇంకొచ్చేసిన. ఇంకా రైస్ వండేసాను. రైస్ వండేసి 5 కిలోలు పక్కన పెట్టా. క్యాప్సికమ్, క్యారెట్ హాఫ్ బాయిల్ వేయించుకున్నాను. హాఫ్ బాయిల్ వేయించి సగం తీసి పెట్టుకున్నా మిగతా రైస్ చేయడానికి. ఇది వెజ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. ఈ ఫ్రైడ్ రైస్ అంతా ఇందులో ఇవన్నీ వేసేసి వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ వేయాలి. ఇందులో వేసి బాగా వేయించుకున్న తర్వాత ఉప్పు, కారము, ఇంకా పసుపు, గరం మసాలా పొడి అవన్నీ వేసి వేపుకోవాలి. తర్వాత వెజ్ ఫ్రైడ్ రైస్ అయిపోయిన తర్వాత మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా 8 ఎగ్స్ వరకు వేసేసి 1 కిలో రైస్ వేసి మనం ఇలాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము. నేను చేస్తున్నాను. అమ్మాయిల పిల్లలు అందరూ వచ్చి తింటూనే ఉన్నారు. ఇంకా అవన్నీ తీయడానికి అవ్వలేదు నాకు. వీడియో చాలా బిజీ అయిపోయింది. ఇంకా చేసేసాను. ఇంకా అయిపోయింది. ఇంకా ఒక గంటన్నరలాగా మొత్తం 50 మందికి ఇంకా ఫ్రైడ్ రైస్ చేయడం అయిపోయింది. తినడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. అంతే, ఇంకా ఈ రోజుకి ఇదన్నమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.